కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 లో భాగంగా అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. పథకాల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డిని గెలిపిస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు హరిప్రసాద్, కొమర వెంకట నరసయ్య, బొబ్బిలి రాయుడుతో కలిసి ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతోంది. ముఖ్యంగా మా విజయానికి రెండు కారణాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో అవే మాకు శ్రీరామ రక్ష. ముఖ్యంగా ఒంటిమిట్ట ప్రజలకు ఒకటే అడుగుతున్నాం, ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది మన పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ఒంటిమిట్ట మండలానికి గౌరవం పెట్టి భద్రాచలంలో ఏ విధంగా గౌరవం దక్కుతుందో శ్రీరామనవమికి అదేవిధంగా ఒంటిమిట్టను కూడా సుందరంగా అభివృద్ధి చేయడం, అలాగే ఒంటిమిట్ట దేవస్థానాన్ని టీటీడీలో చేర్చడం కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. కాబట్టి ఇక్కడున్న రైతులకైతేనే కార్మికులు, కర్షకులకు ఒకటే చెప్తున్నాం, ఒంటిమిట్ట అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ వల్ల అవుతుంది, చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. కాబట్టి దయచేసి ఎటువంటి ప్రలోభాలకు అలాగే ఎటువంటి బెదిరింపులకు లొంగాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం ఉంది, మీ తరఫున మేము పనిచేస్తున్నాం. తప్పకుండా అభివృద్ధి అజెండాలోనే ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలు కూడా ఒకటి గమనించాలా, ఈ ఒక్క నెలలోనే 3 పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ముఖ్యంగా తల్లికి వందనం కింద ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా సంతోషంగా ప్రైవేట్ స్కూల్ అలాగే గవర్నమెంట్ స్కూల్ అనుకోకుండా 13,000 రూపాయల అకౌంట్లలో వేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. అలాగే రైతుల కోసం కూడా 7,000 రూపాయలు జమ చేశాం. అలాగే రేపు అక్టోబర్లో 7,000, మిగిలింది రేపు నెల జనవరి, ఫిబ్రవరిలో కూడా వేస్తామని చెప్పాం. అలాగే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తారీఖున ఫ్రీ బస్సు కూడా మహిళామూర్తులందరికీ ఇస్తున్నామంటే ఇది కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. కాబట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇక్కడ కూడా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీలో ఎక్కడ అంతర్గత కలహాలు లేవు. మాదంతా ఒకటే అజెండా. మా అజెండా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలే తప్పక మాకు లోకల్ అజెండా ఎక్కడా లేదు. మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కరణలు అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క మంచి గురించే పోరాడతానమే తప్పక వైసీపీ లాగా కక్షలు కార్పణ్యాలు పెట్టి ఈ 14 నెలల్లో ఎక్కడ ఏ మండలంలో అలాగే ఈ ఒంటిమిట్టలో కూడా ఏ విధమైన కక్ష కార్పణ్యాలు ఎక్కడా మేము కలిగించలేదు. సమిష్టిగా పనిచేసుకుంటాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం.